సార్ మరొక అంశం తీసుకుందాం. ఈ మధ్య కాలంలో తీసుకున్నట్లయితే సీసీఎల్లో అక్కినేని అఖిల్ తారక రత్న యొక్క మరణ వార్తకు సంబంధించి 2 నిమిషాలు మౌనం పట్టించారు. అదేవిధంగా ఒక ఆడియో ఫంక్షన్లో నాగ చైతన్య కూడా తారక రత్న గారి యొక్క మరణానికి సంబంధించి 2 నిమిషాలు మౌనం పాటించారు. అంటే గతంలో బాలకృష్ణ గారు చేసిన ఒక వ్యాఖ్యకి ఇట్లా కాదు సంస్కారం అంటే ఇది మేము అన్నట్టుగా అక్కినేని ఫ్యాన్స్ కొంత ట్రోల్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలంటారు? ఏమైందంటే మొన్న సీసీఎల్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ తారక రత్న గురించి ప్రతిసారి ఆ అబ్బాయి ఉండేవాడు మ్యాచ్లో వీళ్ళతో పాటు. ఓకే, ఆయన కూడా ఆల్రౌండర్, మంచి పేరుంది. ఇప్పుడు మన క్రికెటర్లో కూడా సినిమాల్లో లేని మనం మర్చిపోయిన హీరోలు అందరూ కూడా క్రికెటర్లు మంచి ఇదిగా ఉంటారు. లైక్ మన తరుణ్ మంచి సినిమాలో రావుతూ నేను క్రికెటర్ అయ్యేవాడిని అనే చెప్పుకునేవాడు. వెంకటేష్ గారు ఆయనకి క్రికెట్ చూడడం అయినా ఆడడం అయినా అన్నీ ఇష్టం. శ్రీకాంత్ గారు ఇంకా ఉన్నారు కొంతమంది. సో ఎప్పుడు సీసీఎల్లో వీళ్ళతో పాటు పోలిస్తే ఎక్కువ యాక్టివ్గా తారక రత్న ఉండేవాడు, ఆల్రౌండర్. ఓకే, ఈసారి కూడా పాపం అలాగే వాళ్ళు సీసీఎల్ మ్యాచ్ ఆడడం జరిగింది, గెలిచిన సందర్భంలో వాళ్ళ మధ్య ఈయన లేకపోవడం, అదే రోజు ఏ రోజైతే కప్పు కొట్టారో అదే రోజు ఈయన మనవార్త ఇటు వినడం వాళ్ళకి చాలా బాధేసింది. సో ఏదేమైనా అఖిల్ ఏం చేశాడు, వేదిక అందరూ కలిసి 2 నిమిషాలు మౌనం పాటించండి అని చెప్పేసి చేశాడు. సేమ్ అలాగే నిన్న ఉగ్రం అని ఒక అల్లరి నరేష్ సినిమా, దానికి టీజర్ లాంచ్ ఈవెంట్ ఉంటే గెస్ట్గా నాగ చైతన్యని పిలవడం జరిగింది. నాగ చైతన్య వచ్చి కూడా కాసేపు తారక రత్నతో గురించి మాట్లాడుతూ నేను 2 నిమిషాలు అందరం మౌనం పాటిద్దామని రిక్వెస్ట్ చేయగానే అందరూ ఆ పని చేశారు. సరే, మంచి పద్ధతే, ఇది మంచి పరిణామమే, ఇది మంచి పరిణామమే, ఏం పర్లేదు. ఇప్పుడు ఏమైందంటే ఈ అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా ట్రోల్ చేయడం బాలకృష్ణ గారిని. అప్పట్లో నువ్వు అక్కినేని అన్నావు కదా, టంగ్ స్లిప్ అయ్యావు, తర్వాత దాన్ని సమర్థించుకోవడానికి కూడా ఇంకేదేదో అనేసావు. తర్వాత అంటావా ఈ తారక రత్న గొడవలో పడి మమ్మల్ని మర్చిపోయాలి, మేము వదిలేసాం నిన్ను. ఓకే, సరిపోయింది, ఇప్పుడు చూడు ఇది సంస్కారం అంటే, పిల్లల్ని చూసి నువ్వు నేర్చుకో అని చెప్పేసి వాళ్ళు వరుస పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఇది అసలు విషయం జరిగింది. సాధారణంగా బాలకృష్ణ గారి యాటిట్యూడ్ తీసుకుంటే ఆయన టంగ్ స్లిప్ అవుతుంటారు, చెయ్యి స్లిప్ అవుతుంటారు, కొంతమంది అభిమానులు చేయి చేసుకుంటుంటారు, అంటే గన్ స్లిప్ కూడా అవుతాడు. మరి డీప్గా వెళ్ళద్దు మనము. సో ఏంటంటే అంటే అభిమానులు కూడా ఏం చెప్తారు, అది మాకు ఆశీస్సులు లాంటివి, ఆయన కొట్టినా కానీ మాకు అది ఆశీస్సులు లాగానే అంటుంటారు. అంటే బాలకృష్ణ గారు చేసిన ఆ వ్యాఖ్యని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇవి అఖిల్ కావచ్చు, నాగ చైతన్య కావచ్చు బాలకృష్ణ గారికి కౌంటర్ ఇవ్వడం కోసమే చేశారా, లేకపోతే నిజంగా సంస్కారవంతమైన పనే అనుకుందాం? లేదు, వీళ్ళు కాపీ పేస్ట్లలో. ఓకే, లాస్ట్ టైం కూడా అన్నయ్య పెట్టిన పోస్ట్నే సేమ్ కాపీ పేస్ట్ చేసి తమ్ముడు పెట్టాడు. ఓకే, సరే అది జరిగింది. ఈసారి కూడా తమ్ముడు చేసిన పనిని కాపీ పేస్ట్ చేసి అన్నయ్య చేసాడు. ఓకే, సేమే, అంటే వైజ్గా రెస్పాన్స్ వైజ్గా సేమే. ఇక్కడ చూసుకుంటే బాలయ్య గారి విషయానికి వస్తే నిజంగా కావాలని పిలిచి అక్కినేని మీరంతా తొక్కినేని అని అనలా. అవును, ఫ్లోలో వెళ్ళిపోయింది అది. ఫ్లోలో కూడా అనలా. అసలు జరిగింది ఏంటి, మేము ఆయన నా ఫ్రెండు బాగా సరదాగా మాట్లాడుకునేవాళ్ళు, అలా ఎంజాయ్ చేసాం. ఈ షూటింగ్ యాప్లో అన్నీ మాట్లాడుకున్నాం. ఆ రోజులో నాన్నగారి గురించి, ఆ రంగారావు, ఈ రంగారావు, అక్కినేని, తొక్కినేని, ఇట్లా అందరు ఇండస్ట్రీ గురించి మేము కామెడీగా మాట్లాడుకున్నాము, చాలా మంది గురించి, అంటే అంత సరదాగా మాట్లాడుకున్నాము అనే ఒక సందర్భాన్ని షేర్ చేశాడు. ఓకే, ఈ సందర్భాన్ని షేర్ చేస్తూనే ఆయన ఒక కమిట్మెంట్ ఇచ్చాడు, నేను అక్కినేని తొక్కినేని అనేసాను అని. అలాంటి సందర్భాల్లో నేను అన్నాను, ఆయనే కమిట్ అయ్యాడు ఇక్కడ. సో అది ఎందుకు అలా అనాల్సి వచ్చిందని చెప్పేసి వార్తలు వచ్చాయి. నేను సరదాగానే కాదు, ఇంకో రకంగా నేను అసలు మా బాబాయ్ నేను ఎందుకు అలా అంటాను ఆయన్ని, ఇంకా అక్కడ లేదేమో అభిమానం ఇక్కడ ఉంది, ఆత్మీయత అక్కడ లేదేమో ఇక్కడ ఉంది అని చెప్పి మళ్ళీ దాన్ని పెంచాడే కానీ తగ్గించలే. సరే, ఏదేమైనా మనసులో నుంచి అన్నాడు మాట. అవును, అంతే. ఇప్పుడు కొన్ని విషయాల్లో మనం ఇదే చూస్తాం, కానీ సెల్ఫీ అడగడానికి వెళ్తే బాలయ్య తిట్టారు, వీడు రాయడం ఇలా. అవును, నిజంగా అదేంటిది వెళ్తుంటే ఆయన ఎందుకు తిడతాడు, వీళ్ళు చేసే వేషాలు అలా ఉంటాయి. ఇప్పుడు మొన్న పాపం వీళ్ళకి అభిమానమేలే, అదేం లేదు, అంటే ఇటు వీళ్ళ తప్పు కాదు, వాళ్ళ తప్పు కాదు, అంతమంది క్రౌడ్ వచ్చి మీద చూసేవాళ్ళ తప్పు. అది ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మొన్న వీరసింహారెడ్డి ఒంగోలులో ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన అలా వస్తున్నాడు, ఆయన నెత్తి మీద అది కళ్ళజోడు పెట్టుకున్నాడు ఆ ఈవెంట్కి రావడానికి. ఒక ఆయన ఆనందం తట్టుకోలేక శాలువ తెచ్చాడు, వాడికి ఏడని కుదరట్లా, ఆయన ఏమో నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఆగమంటే ఆగిళ్ళలేరు, చుట్టుపక్కల వాళ్ళు లేరు. ఇప్పుడు తెచ్చిన పట్టు శాలువ బాలయ్య గారి మీద కప్పాలి అంతే, ఆయన చూసి తరించాలి.
సెల్ఫీ కూడా అక్కర్లా అబ్బాయి ఆయనకి, జస్ట్ ఈ సాల్వ తెచ్చిందే ఈయన కోసం, నేను ఎట్లయినా సరే కప్పాలి, అటు కప్పబోయి ఇటు కప్పబోయి చూసేసరికి ఆయన తల మీద ఉన్న కళ్ళజోడు కింద పడింది. ఆయన కోపం వచ్చింది, ఏమన్నా కోపం వచ్చి కూడా కొంచెం సీరియస్గా చూశాడు అన్నాడు. అలా అని చెప్పి అది తీసుకోలేడు, ఆయన స్థాయికి అలా వంగే తీసుకోలేడు, వేరే వాళ్ళు ఇచ్చిన ఆయన వాడు. అండ్ నెక్స్ట్ ఆయన కోపం రావడానికి సందర్భం ఏంటి, ఇప్పుడు మీకేమర్థమైంది కోపం రావడానికి సందర్భం చెప్పండి. అంటే ఆయనకి చాలా మంది చెప్పడం అంటే ఇంతమంది క్రౌడ్ వస్తుంటారు మీకు ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్లో కోపం రావడానికి ఏం లేదు, ఆయన కోప్పడ్డాడు. ఇప్పుడు మీరు ఎలా చూస్తారు దాన్ని, అవసరం లేదు కోప్పడ్డం అంటారు, అంతే కదా కదా, కానీ అనకూడదు. ఆయన కోపానికి ఒక రీజన్ ఉంది, ప్రతిదానికి మనిషికి ఒక రీజన్ ఉంటుంది, ఊరికే అనరు. ఏంటంటే వీరసింహారెడ్డిలో ఆయన మ్యానరిజం ఏంటంటే కళ్ళజోడిని ఇలా తిప్పి ఇలా జేబులేయడం. ఓకే, ఆయన మ్యానరిజం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆడియన్స్కి చూపించి ఏదో చేద్దాం అనుకున్నాడు ఆయన, అవునా, అవును, అలా పెట్టుకొని వచ్చాడు. ఇప్పుడు ఆ థీమ్ పాడు చేసినట్టేనా, ఆడియన్స్ కోసమే ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి ఆయన వస్తే ఒకటి వల్ల ఆయన అనుకున్నది పాడైంది. ప్రిపేర్ అయ్యి వచ్చాడు, నేను ఇలా చేయాలనుకున్నాను, సినిమాలో ఇది ఉంటుంది, ఇది నా యాక్షన్ అని చెప్పి పెద్ద స్క్రీన్ మీద అది చేసి చూపిస్తే చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎంటర్టైన్ అవుతుంది. అది ఫ్యాన్స్ కూడా గోలలు గగ్గోలు పెట్టేవాళ్ళు, అవన్నీ ఉండేవి. ఆయన ప్లాన్ కాస్త అక్కడ దాకా తెచ్చింది జస్ట్ ఒక అడుగు, స్టేజ్కి అడుగు దూరంలో అంత విధ్వంసం జరిగితే ప్లాన్కి కోపం మీద ఎవరికైనా. అంటే అదే టైంలో కె విశ్వనాథ్ గారు చనిపోయారు, ఇంకా ఇతర జమున గారు ఇట్లాంటి వాళ్ళు చనిపోయినప్పటికీ కేవలం తారకరత్న పేరు తీసుకొని మాత్రమే సంతాపాన్ని తెలియజేయడాన్ని ఎట్లా చూడాలంటారు? ఎవరు, అఖిల్ కావచ్చు, నాగ చైతన్య కావచ్చు, ఎందుకంటే బాలకృష్ణ మీద కౌంటర్ గా అనుకోవాలంటారు, లేకపోతే ఎట్లా చూడాలి? తారకరత్న చనిపోయింది నిన్న, జమున గారు చనిపోయింది ఆల్రెడీ 2-3 వారాల క్రితం, ఆయన చనిపోయింది అప్పుడే. వీళ్ళు అప్పుడు రెస్పాండ్ అయ్యారో లేదో అది మనకు తెలియదు, వదిలేద్దాం అక్కడికి. అప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిన టైంలో ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, ఓకే, అంతే, అంతమించి ఏం లేదు. అప్పుడు దాని గురించి పోస్ట్ పెట్టారేమో తప్పించే అలానే లేదు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఇలా అన్నారు కదా, ఆ బాలయ్య అబ్బాయిలు ఏమంటున్నారో తెలుసా, ముందు మీ నాన్నని ఎవరు చనిపోతే వాళ్ళని చూడడానికి రమ్మనండి, తర్వాత మాకు నేర్పుతురు సంస్కారాలు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఓకే, సో ఇది ఆగేలా లేదు, అంటే వీళ్ళకి వాళ్ళకి వీళ్ళు సాగుతానే ఉంది. ఎవరి వర్షన్ వాళ్ళకి కరెక్ట్ గా ఉంటుంది, ఎవరి వర్షన్ వాళ్ళు కౌంటర్ చేసుకుంటున్నారు. అలాగే, రైట్, థ్యాంక్ యూ.